డోంట్ వరీ బేబీ, వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులే ఉంటారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా మన దగ్గర వాళ్ళు సర్వెంట్స్గానే ఉంటారు. జస్ట్ చూస్తూ ఉండు అంతే. రియల్లీ? ట్రూ బేబీ. స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా నీ డామినేషనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. లవ్ యూ. లవ్ యూ టూ. నువ్వు ఇంక వెళ్ళి పడుకో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. అజయ్, ఆనంద్కి నచ్చి చెప్పడం కాదు, అది నిజం చేయాలి. అను మీద నాకున్న పంతం, ఆర్య సార్ మీద నీకున్న పగ, రెండు ఈ దెబ్బతో తీరిపోవాలి. ఆస్తి, అధికారం మన సొంతం కావాలి. వెయిట్ అండ్ సీ మీరా. మా అమ్మ ద్వారానే అన్నీ జరుగుతాయి. జరిపిస్తా. ఒకరికి దత్తతిచ్చినంత మాత్రాన కన్న కొడుకు పరాయివాడైపోతాడా? నీ భర్త మొదటి భార్యకు పుట్టిన ఆర్యవర్ధన్ మాత్రం నీకు కన్న కొడుకు అయిపోయాడమ్మా. అజయ్ మీద కన్న ప్రేమ ఉన్నా కూడా అంతకంటే ఆర్యని పెంచిన ప్రేమే ఎక్కువగా ఉంది. నేను తన కన్న తల్లిని కాను అని తెలిస్తే ఆర్య తట్టుకోలేడు, ఆ నిజాన్ని భరించలేడు. అందుకే ఆర్యకి ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు. అలా తెలియకుండా ఉండాలంటే అజయ్ ఈ ఇంట్లో ఈ ఇంటి మనిషిగానే ఉండాలి. అందుకే తనని ఇంటికి తీసుకొచ్చాను. నా నిర్ణయం అందరికీ బాధ అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఆర్య కోసం ఇలా చేయక తప్పదు. నన్ను క్షమించు ఆర్య, నన్ను క్షమించు. అమ్మ ఏదో డీప్ థింకింగ్లో ఉంది. మేబీ కొడుకు కాని కొడుకు గురించి బాధపడుతుందేమో. అమ్మా, అమ్మా, అమ్మా. చెప్పజయ్. నేనెవర్ని? ఎందుకలా అడుగుతున్నావు అజయ్? చెప్పమ్మా. నేను నీ కన్న కొడుకునే కదా, అందుకే కదా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. అవునన్నా, ఇప్పుడేమైంది? ఎందుకు తీసుకొచ్చావు? 3 పూట్ల ఇంత తిని ఇంట్లో మూల పడుకుంటానని తీసుకొచ్చావా, లేక ఇంట్లో సర్వెంట్స్ ఏమైనా తక్కువయ్యారని తీసుకొచ్చావా? అయ్యో, అవే మాటలు అజయ్. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తుందమ్మా. కనీసం పని వాళ్ళకుండే రెస్పెక్ట్ కూడా మాకు లేదు. ఈ ఇంట్లో మేమేం చేసినా తప్పు అన్నట్లే ప్రవర్తిస్తున్నారు. మేమందరం అందరికంత చీప్గా కనిపిస్తున్నావా? చెప్పమ్మా. అయ్యో అజయ్, అజయ్ ఆవేశపడకు నాన్న. ఈ ఇంట్లో నీ గౌరవానికి ఏ లోటు ఉండదు నాన్న, ఏ లోటు ఉండదు. ఓహో, అను అలాంటిది కాదు.
అంటే నేను నా భార్య మంచి వాళ్ళం కాదు, అంతేనా? వాళ్ళే అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు నువ్వు కూడా అదే మాట అంటున్నావు. అర్థమైంది. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు క్లియర్గా అర్థమైంది. అయ్యో అజయ్, నేను చెప్పేది విను నాన్న. ఇంకా వినడమేం లేదమ్మా. నేనేదో ఈ ఆస్తి కోసం, ఈ ఆడంబరాల కోసం ఇక్కడికి రాలేదు. అమ్మ ప్రేమ కోసం, నీ కోసం వచ్చాను. ఇన్నేళ్ళు ఒంటరిగా నానే వాళ్లకు దూరంగా ఉన్న నేను అమ్మ, తమ్ముడు ఒక కుటుంబమే ఉండాలని, వాళ్ళతో కలిసి ఉండాలని ఆశతో వచ్చానమ్మా. నాకు తెలుసు అజయ్, అందుకే కదా నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చావు, కానీ ఏమని తీసుకొచ్చావు? వీడు నా కొడుకు అని చెప్పి తీసుకొచ్చావా? లేదే, అమ్మక కాదు, నన్ను ఇక్కడికి నువ్వు ఒక పెద్దమ్మగానే నన్ను తీసుకొచ్చావు. అది కూడా ఆర్యవర్ధన్ నీ కొడుకు కాదనే విషయం ఎవ్వరికి చెప్పకూడదనే కండిషన్ పెట్టి మరీ ఇక్కడికి తీసుకొచ్చావు. పోనీలే, నాకు అమ్మ ప్రేమ కదా కావాల్సిందని నేను కూడా సరే అన్నానమ్మా. కానీ తీరా ఇక్కడికి వచ్చాక నన్ను తోడబుట్టిన తమ్ముడే అవమానించాడు, నన్ను ఇంట్లో నుంచి పో అన్నాడు. అయినా నేను భరించాను. ఎందుకో? ఇదంతా నీకోసమమ్మా. కానీ ఇక్కడ నేను అందరికీ లోకుగా కనిపిస్తున్నాను. ఇదంతా నేను నీ కన్న కొడుకనే నిజం నువ్వు దాచడం వల్లే. అందుకే నేనిప్పుడే అందరికీ నేను నీ కన్న కొడుకుని, ఆర్యవర్ధన్ మొదటి భార్య కొడుకు అనే విషయం చెప్పేస్తాను. అప్పుడే నాకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఇప్పుడే చెప్పేస్తాను. వద్దు అజయ్, వద్దు నాన్న, వద్దు నాన్న. నువ్వు ఈ నిజం చెప్పటానికి వీల్లేదు. ఆర్య నా కన్న కొడుకు కాదు అనే విషయం ఎవరికి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా ఆర్యకి తెలియకూడదు. తెలిస్తే తట్టుకోలేడురా, తట్టుకో. నా మీద నీకు కొంచెం కూడా జాలేదు కదమ్మా? అజయ్, లేదు నాన్న. ఈ ఇంట్లో నీ గౌరవం నిలబెట్టడానికి నేనేం చెయ్యాలో చెప్పు నాన్న. దయచేసి ఆ నిజం మాత్రం నువ్వు బయట పెట్టకు. నీకేం కావాలన్నా నేను చేస్తాను. చెప్పు నాన్న, నీకేం కావాలి? నీకేం కావాలో చెప్పు. ఏమడిగినా చేస్తావమ్మా? చేస్తానన్నా, చేస్తానన్నా. అయితే వర్ధన్ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులన్నీ, ఈ ఇల్లు, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్తో సహా అన్నీ నా పేరు మీద రాసివ్వమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు అజయ్? ఇదంతా ఆర్య కష్టార్జితం. తన కష్టార్జితాన్ని నీకు రాసివ్వమని ఎలా అడుగుతాన్రా? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. నాకదంతా తెలీదమ్మా. నాకు నీ కన్న కొడుకుననే ఒక గుర్తింపైనా ఉండాలి.
లేదా ఆస్తి అధికారం అయినా నా చేతుల్లో ఉండాలి. లేదంటే నాకు ఇంట్లో ఏ గౌరవం ఉండదు. అయ్యో, అది కాదురా. నేను ఇది ఎలా చేయగలను అజయ్? నేను ఆర్యని ఆస్తి రాసివ్వమని ఎలా అడగగలనురా? ఎలా అడగగలను? నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు? ఫైనల్ వార్నింగ్, హారర్ పిక్చర్ చూపిస్తా, చూడు. ఓకే ఫైన్, నాకు అర్థమైంది. నువ్వు నేనే నీ కొడుకునని అందరి ముందు చెప్పావు. అలానే ఆస్తి కూడా రాసివ్వమని అడగావు. కానీ నేను మాత్రం ఏది ఆశించకుండా అన్ని త్యాగాలు చెయ్యాలి, అన్ని అవమానాలు భరించాలి. దానికంటే నా ప్రాణమే త్యాగం చేసేస్తాను. అప్పుడు ఈ అవమానాలన్నీ ఏవి ఉండవు కదా. అజయ్, అజయ్, ఏం చేస్తున్నావురా? అజయ్, 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 నా మాట విను. అజయ్, అమ్మా వదలమ్మా. అజయ్, అజయ్, Are you out of mind? yes, I'm mad. నాకు జరిగిన అన్యాయానికి, జరుగుతున్న అవమానానికి నాకు పిచ్చి పట్టింది. You know one thing? I'm very egoistic about myself. నా ఈగో దెబ్బతిందంటే నా ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకన్నా. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? జరిగిన చిన్న ఇన్సిడెంట్కి ఇంత ఇష్యూ చేయాలా? సూపర్. జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదు. It's about my self-respect. ఇప్పుడేదో నన్ను కాపాడి మేలు చేశాను నువ్వు ఫీల్ అవ్వకు. నీ ప్రాణభిక్షతో, మీరు పెట్టే ధర్మభిక్షతో నేనిక్కడ ఉండను, వెళ్ళిపోతాను. చెయ్యాల్సిందేదో చేసే వెళ్ళిపోతాను. అజయ్, అజయ్, ఏమైందమ్మా? అజయ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమని చెప్పాలా ఆర్య? వీడు నా కన్న కొడుకు అనే నిజం ఒప్పుకోవాలా, లేక నీ ఆస్తి రాసివ్వమని అడగాల? భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? అడుగుతుంది నిన్నేనమ్మా. నన్నేమైనా అడగాలా, లేక నాతో ఏదైనా చెప్పాలా? లేదు, నువ్వు నా కన్న కొడుకువి కాదు అని నా నోటితో నేను చెప్పలేను. అసలు ఆ నిజమే బయటికి రాకూడదు. అమ్మా, నాతో నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఏం ఆలోచించకుండా చెప్పు. అజయ్ ఏదైనా అడిగాడా? అజయ్కి ఈ ఆస్తి, అధికారం మొత్తం కావాలంట ఆర్య. ఈ అధికారం ఉంటేనే తనకి గుర్తింపు, గౌరవం ఉంటాయని అంటున్నాడు ఆర్య. తనకు కావాల్సింది ఆస్తే కదా, ఇచ్చేద్దాం. ఆర్య, అవునమ్మా, ఇచ్చేస్తాను. ఆస్తిదేముందమ్మా, ఇవాళ పోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కానీ నీ మాట, మా అమ్మ మాట నిలబెట్టడమే నాకు ఇంపార్టెంట్. ఆర్య,
మీరా మీరా ప్యాక్ యువర్ బ్యాగ్స్. మనం ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వాట్ హ్యాపెండ్ అజయ్? మనం ఇందుకే కదా ఆస్తినంతా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశాం. అంతలోనే ప్లాన్ చేసాం, ఓకే. అప్లై చేయాలి కదా. పద మీరా, మనకి విలువ లేని చోట మనం ఉండకూడదు. పద. ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. పద. ఆగజయ్, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకమ్మా? ఎందుకుండాలి నేను ఇక్కడ? ఈ ఇంట్లో నేనెవరిని? నాకే అధికారం ఉందని ఈ ఇంట్లో ఉండాలి. అయ్యో అజయ్, నీకెలా చెప్పాలి? ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుందనే కదరా నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. హక్కుంటే సరిపోదు అత్తయ్య గారు, నాది అనే అధికారం కూడా ఉండాలి. లేదంటే మీ అబ్బాయి దగ్గర నా భర్త, మీ కోడలి ముందు నేను అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాకంత అవసరం కర్మ ఏమీ పట్టలేదు. పదజయ్. అజయ్ 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 ఆగు. చెప్పు అజయ్, నీకే అధికారం కావాలో చెప్పరా, చెప్పు. అమ్మా, ఎందుకు వెళ్ళిపోతున్న దరిద్రాన్ని ఆపుతున్నావు? పైగా ఏ అధికారం కావాలంటే అది ఇస్తా అంటున్నావు. వాడు ఏమడిగితే అది ఇచ్చేస్తావా? నీరజ్, హోల్డ్ యువర్ టంగ్. హే యూ, వెళ్ళిపోతానంటున్నావు కదా, మర్యాదగా వెళ్ళు. గెట్ అవుట్. ఏమన్నావురా? నన్నే కాలర్ పట్టుకుంటావా? నిన్ను అజయ్, నిన్ను చంపేస్తాను. ఆగండ్రా. అజయ్ వదులు. నీరజ్, స్టాప్ ఇట్. ఇది ఇల్లు అనుకుంటున్నారా, రోడ్డు అనుకుంటున్నారా? నీరజ్, వదిలో. అజయ్, వదిలో. తమ్ముడివని వదిలేస్తున్నా, లేదంటే ఎవడ్రా నీకు తమ్ముడు? నేను ఆర్యవర్ధన్కి మాత్రమే తమ్ముడిని. నీకు అలా పిలిచే అర్హత లేదు. ఆర్యవర్ధన్ 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 అసలు ఆర్యవర్ధన్ ఎవరో తెలుసా నీకు? చెప్పరా, చెప్పు. దాదా గురించి ఏం చెప్తావో చెప్పు. ఆర్యవర్ధన్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. చెప్పు.